హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మొన్న తిరుపతి టూర్ పెట్టాం కదండి, అందులో కాణిపాకం డే 1, ఇది డే 2 తిరుపతి అన్నమాట. డే 1 ఈవినింగ్ తిరుపతి వచ్చేసాం అన్నమాట. మేము తిరుపతి కింద, ఇది కొండ కిందండి, మొత్తం అంతా కొండ కింద అన్నమాట. ఇదంతా ఫ్లైఓవర్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళి కాణిపాకం నుంచి డైరెక్ట్గా బస్సు వచ్చిందనమాట. ఆ బస్సుకు తిరుపతి కింద వచ్చి తిరుపతి నుంచి కొండెక్కే బస్సులు ఎక్కాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా కిందండి, సిటీ అంతా కూడా అన్నమాట. బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు తిరుపతి కొండెక్కే బస్సు ఎక్కామండి. మేము అప్రాక్సిమేట్లీ 5:30 ఆ టైంకి ఎక్కామన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది కదా తిరుమలకి, ఆ చెక్ పోస్ట్ కూడా ఇక్కడ చేస్తున్నారన్నమాట, చెకింగ్ చేస్తున్నారు. ఇలా మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత మళ్ళీ మేము బస్సు ఎక్కి మేము ఏం చేసామంటే 3 days కలిపి తీసుకున్నామండి టికెట్టు. అలా అయితే కలిసి వస్తుందని ఇప్పుడు చెకింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాను అనమాట. కానీ చాలా బాగుందండి. కొండకి వెళ్తూ ఉంటే అసలు చలి మట్టికి విపరీతంగా ఉందన్నమాట. ఎంత బాగుందంటే కొండ చాలా బాగుందన్నమాట. ఈ ఘాటీ రోడ్స్ అవి చాలా బాగున్నాయి. మించుమించు మేము కొండపైకి వెళ్ళేసరికి 6:30 అలా అయిందండి. చూసారా ఎంత బాగుందో? చూసారా అసలు నిజంగా చూస్తుంటే అసలు చాలా బాగుందన్నమాట. ఇలా మొత్తం అంతా మన కొండ అంతా తీసుకెళ్ళేసరి తర్వాత ఈవినింగ్ 6:30 అలా అయిందండి. కానీ మాకు రూమ్ అలాట్ చేసేసరికి నైట్ 12 అలా పట్టిందనమాట. మాకు ఆ టైమింగ్కి వచ్చిందనమాట. మేమేం చేసామంటే ఫ్రీ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ ఇలాగ లాకర్స్ పెట్టుకుని మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చండి. లాకర్ ఫ్రీ, మనకి స్నానానికి హాట్ వాటర్ అన్నీ ఉంటాయండి. చూసారు ఎన్ని రూమ్స్ అన్నమాట, ఇవన్నీ మన లగేజీ పెట్టుకునేవన్నమాట. ఇదంతా పెద్దదండి. ఇది తిరుపతిలో మాధవ్ కాంప్లెక్స్ అంటండి. ఇదంతా ఫ్రీ అన్నమాట. మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అంత హాట్ వాటరే. మనకేమో లాకర్స్ కూడా ఫ్రీ, మనం పెట్టేసుకోవచ్చు, ఎవరు తీరనమాట. అసలు చాలా బాగుందండి, చాలా పెద్దదన్నమాట. కొన్ని వేల మంది ఉండొచ్చు. నిజంగా అంతలా ఫెసిలిటీస్ ఇచ్చారంటే భలే అనిపించింది. ఇంచుమించు మేము 11:30 దాకా ఉన్నాము. మా రూము వచ్చేసింది. ఇంకా మా రూమ్ కోసమని మేము బయలుదేరిపోయాం అన్నమాట. మేము బయలుదేరిపోయి మా రూమ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మాకేంటంటే మాకు రూమ్ ఎక్కడ అలాట్ చేశారంటే రామ్ బాగాచి దగ్గర రూమ్ అలాట్ చేశారండి. మేము ఇక్కడి నుంచి బయలుదేరి, అది మనకి ఎలా అంటే వెంగమాంబకి మన శ్రీవారి గుడికి దగ్గరలో అన్నమాట. చూసారా ఇదేనండి రామ్ బాగాచి. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. మేము 12కి కాబట్టి 11:30 1:45 అన్నమాట మేము వచ్చేసాము. అక్కడ మన స్కానర్ అయ్యి ఉంటాయి అన్నమాట, కొంచెం చెకింగ్ అయ్యి ఉంటాయి. అవన్నీ తీసుకుని మనం ఏ టైంకి వచ్చామో అవన్నీ చూసుకుంటారనమాట. చూసుకున్నాక మాకు రూమ్ అలాట్ చేశారు. ఇంచుమించు 12:30 అలా అయిపోయిందండి. మేము రూమ్ కోసమని ఇంకా ఎన్ని ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు అన్నీ చూసుకుని వచ్చేసాం అనమాట. ఆధార్ కార్డ్ అని అవన్నీ చూపించిన తర్వాత మేము రూమ్ కోసం బయలుదేరిపోయాము. కానీ విపరీతమైన చలి ఉందండి, కొండ మీద అయితే విపరీతమైన చలి ఉంది. అసలు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. కొండ మీద అంత బాగుందన్నమాట. మాకు రూమ్ ఇచ్చేసారండి. రూమ్ కోసం మేము వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ రూమ్సేనండి. ఎలా ఉందంటే కాలేజీ అయితే ఎలా ఉంటుంది, ఎన్ని ఫ్లోర్లు, అన్ని ఫ్లోర్ అనమాట. లిఫ్ట్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి. నిజంగా చాలా బాగుందండి. మేము తీసుకున్న రూము 100 రూపీస్ అనమాట. అడ్వాన్స్ మటుకి 500 కట్టించుకున్నారండి.
కానీ మనకి రిటర్న్ కూడా డబ్బులు వేసేసారు. అది రిటర్న్ వితిన్ 2 days 3 daysలో మనకు వేసేసారు డబ్బులు. కానీ 100 రూపీస్కి తిరుమల పైన ఇంతలా రూమ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారా, ఇప్పుడు చూడండి, మీకు అంతా చూపిస్తాను. ఎన్ని రూమ్స్ అన్నమాట. నైట్ ఇది, డే కూడా ఉందన్నమాట. ఇలా మొత్తం అంతా నైట్ అన్నమాట. 12:30 ఆ టైంకి అన్నమాట. మా రూమ్కి ఇంకా దగ్గరలో ఉన్నాము. మా రూమ్ చూపిస్తాను మీకు. అదిగో నెక్స్ట్దే మా రూమ్ అన్నమాట. కానీ రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. 100 రూపీస్ రూమ్ అంటే అసలు అది చాలా తక్కువే అని చెప్పాలి. అంత బాగుందన్నమాట రూము. ఇప్పుడు మీకు రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. కానీ అసలు చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్, పక్కన సెపరేట్ బాత్రూమ్స్, గ్రీజరు, సింకు అన్నీ ఇచ్చారండి. చాలా నీట్గా ఉంది. అసలు ఎంత నీట్గా ఉందో కూడా అసలు అన్నీ సపరేట్ ఇచ్చారనమాట. ఈ మిర్రరు, సింకు, మనకి 2 బెడ్స్, ఒక టేబుల్ అన్నీ ఇచ్చారండి. ఇగో 2 బెడ్స్, 2 చైర్లు, 2 బెడ్స్, పెద్ద రూము. ఇలాగ మనకి సెల్ఫ్లు అన్నీ పెట్టుకోవడానికి మాట, తడి చెత్తకి పొడి చెత్తకి అలా ఇచ్చారండి. దాంతోపాటు గ్రీజర్ కూడా ఇచ్చారు. అసలు 100 రూపీస్ కంటే అసలు నమ్మరండి, అంత బాగుందన్నమాట. చాలా బాగుంది. ఆ నైట్ మేము ఇంకా స్టే చేసేసామన్నమాట. స్టే చేసేసి మా అన్నాడు అంటే మాకు రూమ్ పక్కనేనండి వెంగమాంబ. టిఫిన్కి వెళ్ళామన్నమాట. ఏంటి బాబు ఇంత క్రౌడ్ ఉన్నారో అనుకున్నాము. కానీ పక్కనేనండి. ఒక 10 ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదు, అసలు ఏం లేదు, జస్ట్ ఒక 5 minutes అంతే. ఓ 5 minutes వెళ్తే మాకు పక్కనే వెంగమాంబ అన్నమాట. మేము వెళ్ళిన రోజున మార్నింగ్ ఏంటది సేమియా పెట్టారనమాట. సేమియా ఉప్మా పెట్టారు. కానీ ఇంత జనం ఉన్నారేంటి అనుకున్నాం. కానీ నిజంగా ఒక్క దాంట్లో ఒక హాల్ 10,000 మంది అయినా పట్టచ్చండి, అంతమంది ఉన్నారనమాట. నిజంగా చాలా బాగా పెట్టారు. చాలా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. తిరుమలలో ది బెస్ట్ అనిపించవచ్చు, అంత బాగున్నాయండి. ఇదేంటంటే లోపలికి ఎంట్రన్స్ అనమాట వెంగమాంబ. ఇలా లైన్స్ అన్నమాట. అసలు ఎక్కడ స్టాప్ లేదండి. ఎంతమంది అయినా కూర్చుని వెళ్ళి మనం మంచిగా తినచ్చు అనమాట. కానీ ఫుడ్ చాలా బాగుందండి. టిఫిన్స్ బాగున్నాయి. మేము వెళ్ళిన 1.5 డేలో 2 డేస్లో మేము ఇక్కడే తిన్నామండి. భోజనం ఇక్కడే చేసాము, టిఫిన్ ఇక్కడే చేసాము. చాలా బాగుంది. ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళాక వెంగమాంబ ఒక ఆక్టర్ ఇలాగ వేస్తారు కదా డిజైన్, ఇక్కడ ఉంది చూసారా. ఇది ఎంత బాగా చేశారో చూడండి. పెయింటింగ్ చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట ఈ పెయింటింగ్. ఇలా ఎదురికి వెళ్ళే కొలది అసలు ఎంత బాగా చేశారో చూడండి. ఇలాగ డిస్ప్లే వస్తుంది ఇప్పుడు. ఎంత బాగుందో చూడండి. కానీ వెంగమాంబ సత్రం, అన్నదాన సత్రం సూపర్ అండి. అసలు చాలా బాగుంది. ఇదిగోండి మేము ఫస్ట్ డే సేమియా ఉప్మా పెట్టారు. ఎంతమంది ఒక హాల్లో ఇంచుమించు 5,000 అయినా సరే కూర్చుంటామేమో, అంతమంది ఉన్నారండి. తినేసి బయటకు వచ్చేసాం అన్నమాట. ఇదంతా బయట వెంగమాంబ గుడి దగ్గరలో అన్నమాట. ఇదంతా బయట చూసారు. అసలు ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుడి దగ్గరికి వెళ్ళేసరికి. చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఒక క్యూ చూస్తున్నారు చూసారా. దేవుడిని దర్శించుకునే ముందు శ్రీవారిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలంటండి. అందుకని ఈ క్యూ ఎంతమంది ఉన్నారో చూసారా, చాలామంది ఉన్నారన్నమాట. మేము కూడా వెళ్ళామన్నమాట. మేము కూడా ఈ లైన్లో ఉండి వరాహస్వామిని దర్శించుకుని మేము ఏం చేసామంటే కొండపైన ఉన్న ప్లేసెస్ మాట్లాడుకోవడానికి, కొండ మీద ఉన్న ప్లేసెస్ అన్నీ చూడటానికి మేము బయలుదేరామండి. 6 places చూడటానికి వెళ్ళామండి. అంటే అందరూ షేర్ అన్నమాట. ఇంచుమించు ఎదుర 2 వెనకాల 4 10 members దాకా తీసుకెళ్లారండి. 10 members దాకా 6 places తీసుకెళ్లారనమాట. వాళ్ళు అదర్ స్టేట్, తెలుగు కూడా రాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే ఈ 6 ప్లేసెస్కి ఇంచుమించు ఈచ్ వన్ 250 రూపీస్ తీసుకున్నారు. మాకు శ్రీవారి పాదాలు, చక్కెర తీర్థం, శిలాతోరణం,
ఇంకా ఆకాశగంగ, జపాలి తీర్థం ఇలా మొత్తం ఇలాగా 6 ప్లేసెస్, డ్యాము ఇవన్నీ తిప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీవారి పాదాలకి తీసుకెళ్లారనమాట. ఇదేనండి శ్రీవారి పాదాలు. ఇలా లోపలికి వెళ్ళి మనం అలా మెట్ల ద్వారా శ్రీవారి పాదాలు దర్శించుకుందాం. చూస్తూ ఉండండి, ఇంకా వీడియో కొనసాగుతూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, అదిగోనండి శ్రీవారి పాదాలు. ఆ స్వామివారి పాదాలు మనం దర్శించుకుందాం. అసలు ఎంతమంది ఉన్నారో చూడండి. అలా నెమ్మదిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూనే ఉన్నాం అన్నమాట. అంత దగ్గరగా వచ్చేసరికి దేవుడిని దండం పెట్టుకుని మేము మళ్ళీ దిగిపోయాము. ఇంచుమించు ఇలా మేము అన్ని 6 ప్లేసెస్ 2 అవర్స్లో కంప్లీట్ చేసామండి. 1.5 డే ఉన్నాం అంతే మేము. కానీ చాలా బాగా దర్శనం అయిందండి. అతను కూడా చాలా బాగా తీసుకెళ్లారనమాట. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడేనండి శ్రీవారి పాదాలు. ఇలా శ్రీవారి పాదాలు దర్శించుకున్నాక దండం పెట్టుకున్నాక మళ్ళీ రిటర్న్లో మేము బయలుదేరిపోయామన్నమాట. దీని తర్వాత శిలాతోరణానికి వెళ్ళానండి. ఈ శిలాతోరణం అలా వెళ్ళి అక్కడి నుంచి చూస్తే అసలు ఏంటి ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా, ఇంత బాగా చక్రతీర్థం ఇలా అన్నీ చూపించారండి. అంత బాగుందన్నమాట. చూస్తున్నారా, ఇదేనండి శిలాతోరణం. ఇలా శిలాతోరణం ఎంత బాగుందో చూసారా, చూడటానికి చాలా అందంగా ఉందండి. ఇలా మొత్తం చూసేసి శిలాతోరణం కూడా చూసేసి మేము బ్యాక్ టు మళ్ళీ అందరం బయలుదేరిపోయాం అన్నమాట. వాళ్ళు కూడా చూసేసుకుని వెహికల్ దగ్గరికి వచ్చేయాలండి. దీని తర్వాత చక్రతీర్థానికి వెళ్ళామండి. చక్రతీర్థానికి వెళ్ళి అలా మొత్తం ఎంత క్రౌడో, అక్కడ పువ్వులని దేవుడి దీపారాధన చేసుకోవడానికి అన్నీ ఉన్నాయండి. అది కూడా చూసేసుకుని దేవుడికి దండం పెట్టేసుకుని మళ్ళీ బ్యాక్ టు వెనక్కి వచ్చేసామండి. వెనక్కి వచ్చేసి అక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉంటే అక్కడ కూడా చూసుకుని
అక్కడ కూడా అటువైపు చూసుకుని మళ్ళీ మేము అక్కడ చూసుకుని మేము ఆకాశగంగకి వచ్చేసామండి. అక్కడ వెళ్ళే దారిలో ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయోనండి. అలా వెళ్ళగా వెళ్ళగా అన్ని ప్లేసెస్ కవర్ చేసామన్నమాట. ఇలా వెళ్తూ ఉండగా మనకి ఆకాశగంగ చూపిస్తాను మీకు. చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇదే ఆకాశగంగ అండి. అక్కడ వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. చాలామంది తల మీద జల్లుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాము. వాటర్ బాటిల్స్ వచ్చి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అండి, 20 రూపీస్ అనమాట. తీసుకుని అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఎవరికి తెలియదంటండి. కానీ మేము కూడా తీసుకుని తెచ్చుకున్నాం అన్నమాట. బాటిల్స్ ఉన్నవాళ్ళు బాటిల్స్, పెద్ద పెద్ద బాటిల్స్ పట్టేసుకుంటున్నారు. ఆకాశగంగ ఎంత బాగుందండి, చాలా ప్యూర్గా ఉంది వాటరు.
పాపనాశం టెంపుల్కి వచ్చామండి. అక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ కూడా దర్శించుకున్నాం మేము. ఇదిగోండి ఇలా జస్ట్ అలా కిందకి వెళ్తే మనకి టెంపుల్ కనపడుతుంది అన్నమాట. పాపనాశం తీర్థం అండి ఇది. ఇక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా వెళ్తే మనకి హనుమాన్ టెంపుల్ కనపడుతుంది. అక్కడ కూడా దర్శించుకుని మేము మళ్ళీ బ్యాక్ టు వచ్చేస్తాం అన్నమాట. అక్కడ దర్శించుకుని వచ్చేసిన తర్వాత ఆ రోజుకి అక్కడ కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత మాకు దర్శనం కూడా అయిపోయింది. ఆ నైటే మేము దర్శనం చేసుకున్నాము. వచ్చేసిన తర్వాత అక్కడ ఎర్లీ మార్నింగ్ మన్నాడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. బయటండి టెంపుల్ బయట ఎంత బాగుందో చూసారా, చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా క్లౌడీగా ఉందండి. మార్నింగ్ 7 అలా అవుతుంది అన్నమాట. నిజంగా చాలా బాగుంది. ఈ స్వామివారి దర్శించుకుని మేము నిజంగా దర్శనానికి వెళ్తే దేవుడిని అలా చూస్తే కనీసం ఇంకా అసలు కళ్ళ నిండా నీళ్ళు ఆగలేదండి, అంత బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వెంకటేశ్వర స్వామిని అలా చూస్తూ ఉంటే. చూస్తున్నారు కదా ఎంత బాగుందోనండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఎల్ఈడి టీవీస్ అన్నీ పెట్టారన్నమాట. ఇక్కడ మనం టెంపుల్ వెనకాల ఏంటంటే దేవుడికి దీపారాధన చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. ఒత్తులు కూడా అమ్ముతున్నారు. అది కూడా మేము తీసుకుని అక్కడ కూడా దండం పెట్టుకుని వచ్చామండి. కానీ ఎంత బాగుందో చూడండి. దీని తర్వాత మేము ఇంకా ఇవన్నీ చూసుకుని తిరుపతిలో ఇవన్నీ చూసుకుని దర్శించుకుని మొత్తం అంతా అన్నీ చూసుకునేసరికి మాకు ఈవినింగ్ కంప్లీట్ అయిందని, షాపింగ్తో సహా మాకు ఈవినింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒత్తులు అవన్నీ అమ్ముతున్నారండి. ఇవన్నీ ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. అక్కడ పుష్కరిణికిలో కూడా మేము అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని పుష్కరిణికి అన్నీ చూసుకుని ఎవ్రీవన్ ఇంకా షాపింగ్ అంతా కూడా మేము చూసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ అండి, అయినా ఎంత జనం ఉన్నారో చూసారా, చాలామంది ఉన్నారు. మేము ఇలా అన్నీ చూసేసుకుని సోమవారిని కూడా ఎర్లీ మార్నింగ్ దర్శించేసుకుని మేము ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా బ్యాగ్ కంప్లీట్ చేసేసుకున్నాము. రూమ్ వెకేట్ చేసేయాలి కదా మేము. ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాం అన్నమాట. రూమ్ చూసారా, మరి మీకు నైట్ చూపించాను, ఇది మార్నింగ్ అండి. చూసారు ఎంత బాగుందో, కాలేజీలా ఉంది కదా. అసలు నాకైతే అసలు చాలా బాగుందండి. రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా నీట్గా కూడా ఉంచారు. అసలు ఎంత బాగుందోనండి, అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా సరే ఇలా 100 రూపీస్ చేసుకుంటే బెస్ట్, చాలా బాగుందన్నమాట. మేము ఇంకా ఇవన్నీ చూసుకుని కంప్లీట్ చేసుకున్నాము. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంతటితో తిరుపతి టూర్ కంప్లీట్ అండి.
ఇలాగే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.